రైట్ 2047 నాటికి ఏపీని మొత్తం నంబర్ 1 గా నిలిపేందుకు విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేసే పనిలో ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందుంచింది. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది నుండి విజన్ డాక్యుమెంట్ పై సూచనలు, సలహాలు ఇచ్చారు. అందరి అభిప్రాయాలు, ఆలోచనలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 ను డిసెంబర్ 12న విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో ఈ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. విజన్ కు సంబంధించి సీఎం చంద్రబాబు 10 సూత్రాలను అయితే ఇప్పటికే ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరులు అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయంలో సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, అలాగే నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర అలాగే డీప్ టెక్ అనే ప్రధాన సూత్రాలైతే వీటన్నింటినీ చేర్చుకుని ఈ లక్ష్యాలను సీఎం ఇదివరకే వివరించారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక పైన స్పష్టంగా విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు ఆయన. రాష్ట్రంతో పాటు జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి వరకు అభివృద్ధి కోసం విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సమీక్షలో మొత్తంగా చూసుకుంటే కనుక సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల సెక్రటరీలు, సీఎంఓ అధికారులు అంతా కూడా దీంట్లో పాల్గొన్నారు.